హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. ఇవాల్టి స్పెషల్ ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి. మీకో విషయం తెలుసా? ఈ పచ్చడి చేయడం చాలా తేలిక. పక్కా కొలతలతో నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ పచ్చడి ప్రిపేర్ చేసేయండి. నిమిషాల్లో అదుర్స్ అనే పచ్చడి రెడీ. మరి ఆలస్యం చేయకుండా పచ్చడి పట్టేద్దామా? పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఎర్రగా గట్టిగా ఉన్న 1 kg టమాటాలను తీసుకుందాం. శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా క్లాత్తో తుడిచేయండి. తడి ఉంటే పచ్చడి పాడవుతుందండి. సో టమాటాలన్నీ తుడిచిపెట్టుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఈ ప్రాసెస్లో పచ్చడిని గ్రైండ్ చేయకుండా ముక్కల్ని మగ్గబెడతాము. కాబట్టి టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. టమాటాలన్నీ ముక్కలుగా కోసుకున్న తర్వాత 75 గ్రాముల చింతపండు తీసుకుని గింజలు ఏమైనా ఉంటే తీసి శుభ్రం చేసి పెట్టుకోండి. 1 kg టమాటాలకు 75 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న టమాటాలు పుల్లగా ఉంటే 50 గ్రాముల చింతపండు సరిపోతుందండి. నేను తీసుకున్న టమాటాలు పులుపు తక్కువగా ఉండడం వలన చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్లాడే వరకు లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. వేగాక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు వేసి ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. టెన్ మినిట్స్ తర్వాత ముక్కల్ని నొక్కుంటూ ఒకసారి కలుపుకుని మరలా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ టమాటాలు, చింతపండు మెత్తగా అయ్యే వరకు మెదుపుకుంటూ ఉడికించుకోవాలండి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత దానిలో ఉన్న నీరంతా ఆవిరయ్యి దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాం. ఇలా పేస్ట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 75 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు, ఆవాలు మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పొడి వేసి కలుపుకోండి. వెల్లుల్లి పొడి మార్కెట్లో అవైలబుల్ అవుతుందండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పౌడర్స్ అన్నీ పచ్చడిలో బాగా కలిసిన తర్వాత తాలింపు వేసుకుందాం. ఒక బాండీలో 50 గ్రాముల వేరుశనగ నూనె తీసుకుని వేడెక్కిన తర్వాత 7 వెల్లుల్లి రెమ్మలు, అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని ముక్కలుగా చేసుకున్న 5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చడికి వేరుశనగ నూనె మంచి టేస్ట్ ఇస్తుందండి. తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపును కలుపుకుందాం. ఫైనల్గా 50 గ్రాముల ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని గ్లాస్ జార్లో పెట్టుకుంటే ఈ పచ్చడి 1 రోజులు నిల్వ ఉంటుందండి. అంతేనండి, తక్కువ ప్రాసెస్తో నిల్వ ఉండే టేస్టీ ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి.
మరిన్ని ఇన్స్టెంట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.